ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సుఖభోగముల యందు వాంఛ అనగా ఇష్టం కలవానికి, లేమి అనగా కష్టం కలిగిద్ది. అది ఎలా చెప్తున్నారు సామెతల గ్రంథకర్త మనకి ఈరోజు ప్రభు మనతో ఈ వాక్య భాగం ద్వారా ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. ప్రియ సహోదరి, సహోదరా, ఈరోజు దేని యందు నీవు ఆశ కలిగి ఉన్నావు? ఈ లోక సంబంధిత సుఖభోగములు యందే నీవు ఆశ కలిగి ఉన్నావా? ఒక వాంఛ వాటి మీద నువ్వు కలిగి ఉన్నావేమో. ఈ లోక విషయాల మీద నీవు ఇంకా దృష్టి పెడుతూ ఉన్నావేమో. ప్రభు మీద, పరలోకం మీద నీవు ఆశ కలిగి ఉండాలని నీకు తెలియదా? ఇంకా ఈ లోకమే శాశ్వతమని కూడా బహుశా నీవు ఆలోచిస్తున్నావేమో. అందుకే ప్రభు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు. సుఖభోగాల యందు వాంఛ గలవాడికి లేమి కలుగుతుందంట. మరి నీకు వాంఛ అంటే ఆ కోరిక, ఆశ ఎప్పుడు కూడా నీకు ప్రభువే అయి ఉండాలి. ప్రభు మీద ఆశ కలిగి జీవించాలి, నువ్వు ప్రభువులో జీవించాలి. నువ్వు ప్రభువే నాకు ప్రభు కావాలి అని ఒక కోరిక కలిగి, ఒక ఆశ కలిగి, ఆయన వైపు చూస్తూ, ఆయనతో యుగయుగాలు సంతోషంగా ఉండే ఆ క్షణం కోసం, ఆ గడియ కోసం ఎదురు చూస్తూ, పరలోకం మీద దృష్టి ఉంచుతూ అటువంటి భక్తి నువ్వు చేయగలగాలి. కానీ ఈరోజు ఇంకా నీవు మరి సుఖభోగాల యందు అనగా ఈ లోక విషయాలు, లోక ఆశల మీద ఆశ కలిగి ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు సూటిగా. అంతేకాదు, అలా నీవు ఆశ కలిగి ఉంటే లేమి తప్పదు. లేమి అంటే లోటు. అలా నువ్వు ఆశ కలిగి ఉంటే ఈ జీవితంలో లోటు కలిగి ఉంటావు. ఎప్పుడు కూడా సంపూర్ణమైన స్థితి నీకు రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సుఖభోగములు యందు అనగా ఈ లోక సంబంధిత విషయాల మీద నువ్వు ఆశ పెట్టుకోకుండా ప్రభు మీద ఆశ పెట్టుకుని నీ జీవితంలో ముందుకు సాగాలని ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీతో మాట్లాడుతూ నీ హెచ్చరిస్తూ ఉన్నారు. నీవు నీ ప్రభువుకు అన్ని విషయాల్లోనూ కూడా ఆయన మాదిరిగా తీసుకుని జీవించాలి. ఆయన ఎలా ఉండేవారు? సృష్టికర్త, ఆయన సంపన్నుడు అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో తను తగ్గించుకుని పశువుల పాకలో ఆయన జన్మించారు. ఇవన్నీ నువ్వు ఎంత మాత్రం మర్చిపోకూడదు. మరి అందుకని ఇవన్నీ భూమి మీద ఆయన ఉన్నంతకాలం కూడా సుఖభోగాలను అసలు ఎక్కడ ఆశించినట్లుగా మనకు కనిపించదు. కాబట్టి అదేవిధంగా నీవు కూడా సుఖభోగాల యందు ఆశ కాకుండా నీ ప్రభువుని మాదిరిగా తీసుకుని ఆయన ఎలాగైతే ఆత్మల రక్షణ కోసం ఆత్మల భారం కలిగి సర్వలోకానికి వెళ్ళి అనగా అనేక చోట్లకు అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారో, అలాగే నీవు కూడా ఈరోజు నీకు సర్వలోకానికి వెళ్ళి సృష్టికర్త ఆయన దేవుడు నీకు అందరికీ సువార్త ప్రకటించమని ఆజ్ఞిస్తుంటే నువ్వు ఆత్మల భారం కలిగి ముందుకెళ్ళాలి, కానీ లోకం మీద ఆశ ఎంత మాత్రం పెట్టుకోకూడదు. కాబట్టి మిత్రమా, ఆలోచించు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించి నీవు ఎలా ఉండాలి అంటే నీ ప్రభువుని అన్నింటిలో మాదిరిగా తీసుకోవాలి. ఆయనలాగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఆయనలాగా ఆత్మల కోసం ప్రయాసపడాలి. ఆయనలాగానే సుఖభోగాలు యందు వాంచి ఉండకూడదు. ఆయనలాగానే మరి అనేకులకు ఆయన ఎలాగ మాదిరిగా ఉన్నారో నీవు కూడా ఆయన వల్ల అనేకులకు మాదిరిగా ఉండాలి. కాబట్టి పరలోకమే శాశ్వతమైన విషయంలో తెలుసుకుని ఆ విధంగా నీ జీవితంలో నీ పయనం కొనసాగించు. ఆమేన్.